హాయ్, నమస్తే, గుడ్ మార్నింగ్ టు ఎవరీవన్. నిన్న మనం చెప్పుకున్నట్లుగా ఈరోజు లాంగ్ ఆన్సర్స్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్ చాప్టర్ నుంచి ఒక రెండు ప్రాబ్లమ్ చేద్దామన్నా ఒకసారి అబ్జర్వ్ చేస్తుందంటే రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్ ఫంక్షన్స్ ఈ చాప్టర్ నుంచి మనకి 8 మార్క్స్ ప్లస్ 4 మార్క్స్ అన్న అంటే ఈ 12 మార్క్స్ వస్తుంది. 1 మార్క్ 2 మార్క్స్ ఏమన్నా అయితే ఇక్కడ మనకి 8 మార్క్స్ 4 మార్క్స్ బాగా ఇంపార్టెంట్, చాలా ఈజీ ప్రాబ్లమ్స్ అని అవి డిస్కస్ చేసుకుంటున్నాము. ఫస్ట్ వన్ వచ్చేసి మనకి లెట్ f of x is equal to x plus 1 comma g of x is equal to 2x minus 3. 2x మన ఎగ్జాంపుల్ ప్రాబ్లం అనేది అయితే ఒక కండిషన్స్ మనకి ఇక్కడ ఫైండ్ f plus g f minus g f by g అంటే f by g అంటే చూడండి ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ వచ్చేసి f of x అనేది ఫంక్షన్ f from r to r ఫంక్షన్ అయితే f of x ఇచ్చాడు g of x ఇచ్చాడు. అయితే ఫైండ్ f plus g అంటున్నాడు, f minus g అంటున్నాడు, f into g అంటున్నాడు, f by g అంటున్నాడు. చూడండి ఇక్కడ మనకి ఫస్ట్ f of x ఫంక్షన్ ఇచ్చాడు, g of x ఫంక్షన్ ఇచ్చాడు. ఫస్ట్ వన్ f plus g of x is equal to f of x plus g of x. f of x అంటే ఎంత మనకి ఇక్కడ x plus 1 plus g of x అని చెప్తాడు 2x minus 3. మరి x plus 2x ఎంత మనకి 3x plus 1 minus 3 minus 2 అంటే ఇక్కడ హైయెస్ట్ నెంబర్ నుంచి లోయెస్ట్ నెంబర్ తీసేస్తాం కాబట్టి ఏమవుతుంది ఇక్కడ మనకి హైయెస్ట్ నెంబర్కి ఏదైతే ఉంటుందో సైన్ ఆ సైన్ పెడతాము. ఫస్ట్ వన్ కంప్లీట్ అయినాం. సెకండ్ వన్ f minus g of x is equal to f of x minus g of x. f of x means x plus 1 minus 2x minus 3. ఇప్పుడు చూడండి ఇక్కడ x plus 1 minus of g of x ఈ g of x వాల్యూ రాశాను. ఈ మైనస్ అనేది 2x ఈ మైనస్ దీంతో మల్టిప్లై చేస్తాం. మైనస్ ఇంటూ 2x మైనస్ 2x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 అన్న. ఇప్పుడు x మైనస్ 2x అంటే మైనస్ x ప్లస్ 4. ఇది f మైనస్ g వాల్యూ ఇది అన్న. నెక్స్ట్ వచ్చేసి f ఇంటూ g ఇది రెండోది. నెక్స్ట్ f ఇంటూ g ఆఫ్ x ఇస్ ఈక్వల్ టు f ఆఫ్ x ఇంటూ g ఆఫ్ x అన్న. f ఆఫ్ x మీన్స్ x ప్లస్ 1 ఇంటూ g ఆఫ్ x మీన్స్ 2x మైనస్ 3 దట్ ఈస్ ఈక్వల్ x ఇంటూ 2x అంటే డిస్ట్రిబ్యూషన్ మెథడ్ అండి. x తో ఈ రెండు టర్మ్స్ ని మల్టిప్లై చేసుకోవాలి అంటే ఇలా వచ్చి ఇలా మల్టిప్లై చేసుకుంటాం. మళ్ళీ దీంతోనే మళ్ళీ ఈ వాల్యూ మల్టిప్లై చేసుకుంటాం. మళ్ళీ 1 తో ఈ ఫస్ట్ వాల్యూని ఈ 1 తోనే ఈ మైనస్ 3 వాల్యూ మల్టిప్లై చేసుకుంటాం. x ఇంటూ 2x స్క్వేర్ మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ x ఇంటూ 3x ప్లస్ 1 ఇంటూ 2x ప్లస్ 2x ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 1 ఇంటూ 3 ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసుకుంటే 2x స్క్వేర్ మైనస్ x మైనస్ 3. ఇది f ఇంటూ g f ఆఫ్ x ఇంటూ g ఆఫ్ x వాల్యూ ఇది అన్న. నెక్స్ట్ మనం ఇంకోటి f బై g ఇచ్చాడు. f బై g ఆఫ్ x ఇస్ ఈక్వల్ టు f ఆఫ్ x బై g ఆఫ్ x. f ఆఫ్ x మీన్స్ మనకి ఏమి ఇచ్చాడు మనకి x ప్లస్ 1 బై g ఆఫ్ x అంటే మనకి 2x మైనస్ 3 అన్న. ఇది ఈ ప్రాబ్లం. చూడండి ఒకసారి f ఆఫ్ x ఫంక్షన్ ఇచ్చాడు, g ఆఫ్ x ఫంక్షన్ ఇచ్చాడు. అయితే ఫైండ్ f ప్లస్ g అంటే ఈ రెండు ఫంక్షన్ యాడ్ చేసుకోమంటున్నాడు. నెక్స్ట్ f మైనస్ g డిఫరెన్స్ తీసేయమంటున్నాడు. నెక్స్ట్ f ఇంటూ g మల్టిప్లికేషన్, f బై g డివిజన్ అంటే ఇప్పుడు మనకి ఇచ్చిన ఫంక్షన్ f ప్లస్ g ఆఫ్ x ఇస్ ఈక్వల్ f ఇంటూ x f ఆఫ్ x ప్లస్ g ఇంటూ x g ఆఫ్ x. f ఆఫ్ x వాల్యూ g ఆఫ్ x వాల్యూ రెండింటిని మనం యాడ్ చేసుకుంటాం. సేమ్ పైన ఎడ్స్ని అలాగే చేసాము, కింద కూడా మనము మైనస్ అలాగే చేసాం, మల్టిప్లికేషన్ కూడా అలాగే చేసాం, డివిజన్ కూడా.
ఓకేనా? ఈజీ ఉంది కదన్నా? ఓకే, థ్యాంక్ యూ. చూడండి ఈ ప్రాబ్లం ఇలా. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ చూడండి, సేమ్ ఎందుకంటే మనం ఏ ప్రాబ్లం చేస్తున్నామో అదే ప్రాబ్లం, ఆ మెథడ్ ప్రాబ్లమే నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం తీసుకుంటున్నాం. ఏమంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ ఎక్స్ స్క్వేర్ ఇచ్చాడు, జీ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ 2x + 1 ఇచ్చాడు. ఈ టూ రియల్ ఫంక్షన్స్. ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ జీ ఆఫ్ ఎక్స్ అనేదంట రెండు రియల్ ఫంక్షన్స్ అయితే ఏం కనుక్కుంటాం ఇక్కడ? ఫైండ్ ఎఫ్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్ కామా ఎఫ్ మైనస్ జీ ఆఫ్ ఎక్స్ కామా ఎఫ్ జీ ఆఫ్ ఎక్స్ కామా ఎఫ్ బై జీ ఆఫ్ ఎక్స్. అంటే ఏం దగ్గర చేసిన ప్రాబ్లం ఎలా చేసామో సేమ్ ఆఫ్ ది ఫంక్షన్స్ రెండు మార్చాలని ఇక్కడ. అవి రెండు కూడా చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అనేవి, వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ప్రాబ్లం ఏమి ఇచ్చాడు మనకి? ఎఫ్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్. సేమ్ ఎందుకు ప్రాబ్లం? ఎఫ్ ఆఫ్ ఎక్స్ మీన్స్ ఎక్స్ స్క్వైర్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్ 2x + 1. కంప్లీట్ అయిపోయిందండి. మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఏంటిది? క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్, క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్. దీన్ని మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి ఎఫ్ మైనస్ జీ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ జీ ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ మీన్స్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x + 1. అంటే మనకి 2x + 1 అనేది ఇలా జీ ఆఫ్ ఎక్స్ని మైనస్తో మల్టిప్లై చేసుకోవాలి. ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x మైనస్ 1. నెక్స్ట్ మూడోది ఏమి ఇచ్చాడు మనకి? ఎఫ్ జీ ఇంటూ ఎక్స్, ఎఫ్ జీ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మీన్స్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ 2x + 1. దట్ ఇస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్, ఎక్స్ క్యూబ్ ఇంటూ 2 అంటే 2x క్యూబ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ 1 ఎక్స్ స్క్వేర్. ఎఫ్ జీ ఆఫ్ మల్టిప్లికేషన్ కూడా అయిపోతుంది. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు మనకి ఇక్కడ? 4 ఎఫ్ బై జీ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు మనకన్నా? ఎక్స్ స్క్వేర్ బై 2x + 1 ఎక్స్ స్క్వేర్ బై 2x + 1. దట్స్ ఇట్. ఓకే, థ్యాంక్ యూ. ఫంక్షన్స్లో చాలా ఈజీ ప్రాబ్లమ్స్ అన్న. ఈ 8 మార్క్స్ క్వశ్చన్స్ ఒక 6 or 7 క్లియర్లీ ఆ క్వశ్చన్స్ ఉంటాయి. ఒక మోడల్లో 2 ప్రాబ్లమ్స్ ఏంటన్నా. నెక్స్ట్ వీడియోలో ఈ రిమైనింగ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేస్తాను. థ్యాంక్ యూ వాచింగ్.